ఒక 3-4 వేల కోట్ల రూపాయలు 3-4 వేల సార్, కోట్ల రాష్ట్రాలపైన ఏమైనా ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం ఉంటుందా ప్రజల నుంచి ఏమైనా? ఎందుకంటే వ్యాట్ గురించి చాలా మందికి తెలియదు. సామాన్య ప్రజలకు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్లకు పక్క రాష్ట్రంలో డీజిల్ ఎంత, ఢిల్లీలో డీజిల్ ఎంత, మధ్యప్రదేశ్లో ఎంత, ఉత్తరప్రదేశ్లో ఎంత, ఏపీలో ఎంత, తెలంగాణలో ఎంత అన్నది చాలా వరకు తెలియదు ప్రజలకు. సో ఇక్కడ వ్యాట్ అనేది కాన్స్టెంట్ గా అదే నడుస్తుంది గత 15 సంవత్సరాలుగా. ఇప్పుడు కాదు, దాదాపు ఐదేళ్ళ నుంచి 5 ఏళ్ళ క్రితం కర్ణాటకలో మనకన్నా 10 రూపాయలు తక్కువ పెట్రోల్, డీజిల్ రెండు తక్కువనే 10 100 దాంట్లో ఎక్కడ కూడా అక్కడ చూడండి. ఇప్పుడు మనకు రాయలసీమ వాళ్ళు కానీ తెలంగాణలో వాళ్ళు కానీ పక్కన బీదర్ పోయినాం అనుకోండి, పెట్రోల్ మనకన్నా ఇప్పుడు కూడా 10 రూపాయలు తక్కువ ఉన్నది. అది దానికి ఏమైందంటే స్టేట్ గవర్నమెంట్ తక్కువ చేసినాయి, బీజేపీ ప్రభుత్వాలని తక్కువ చేసినాయి. అంటే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ వాటి ట్యాక్స్ తగ్గించుకున్నారు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కదా ఎక్సైజ్ డ్యూటీ ఎట్లా తక్కువ చేసింది, వాటి ట్యాక్స్ వాళ్ళ మనం రాష్ట్ర ప్రభుత్వాల మీద నేను మొదలైన మొన్న 3 రూపాయలు పెరిగిందని గొడవ పెట్టకండి రేవంత్ రెడ్డి గారు. మీరు ఆ 3 రూపాయలు మీరు తక్కువ చేయడానికి నిమిషం పని కాదన్నాను. మీ ఉన్న వ్యాట్ ట్యాక్స్ లో 1% తీసేస్తే అయిపోద్ది. 25% దాకా వ్యాట్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు మీరు, తప్పు కదా? అంటే మన కేంద్రానికి వసూలు, మనం మాత్రం వసూలు తప్పదంటే 90 పైసలు పెరిగితే ఇందులో 28 పైసలు రూపాయలు 25 పైసలు రాష్ట్ర ప్రభుత్వానికి పోతుంది. 90 పైసలు రేటు పెరిగింది అంటున్నా కదా, 25 పైసలు పెట్టుకుంటున్నాం, ఎందుకు తక్కువ చేయదు? ఇదే 3 రూపాయలను మీరు మేము వ్యాట్ ట్యాక్స్ కింద మినహాయిస్తామని ఎందుకని లేరు అంటే మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం మీద వేస్తుడేనా? తప్పు కదా అంటున్నాను. అందుకని మిగతా రాష్ట్రాలు భారతదేశం మొత్తంలో 10 నుంచి 15 రాష్ట్రాల్లో 100 రూపాయలు దాటలేదు. ఇదే మన తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు ఇవి మాత్రమే 100 రూపాయలు దాటిన లెక్కలు ఉన్నాయి. 110 కూడా దాటింది ఇప్పుడు మన దగ్గర. మొన్నటి లెక్కనే 110 రూపాయలు 90 పైసలు అటు ఇంకేముంది, 111 రూపాయలు అయినట్టే కదా. మళ్ళీ మీరు అన్నట్టు 90 పైసలు 112 రూపాయలు అయినట్టే కదా. కనుక 112 రూపాయలకు అమ్మే రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ రాష్ట్రాల ప్రభుత్వాలు కానీ అది ఏ ప్రభుత్వం ఏ పార్టీ అయినా ఉంది అంటే ఇప్పుడు తమిళనాడులో డిఎంకే అన్నాడు, ఇంక 2 లేవు కదా, విజయ్ వచ్చారు కదా, అక్కడ ఆలోచన చేయొచ్చు. అట్లా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు నిన్ననే సతీశన్ ప్రమాణ స్వీకారం చేసింది కదా, ఏది మన కేరళలో. అట్లానే బీజేపీ ప్రభుత్వం మళ్ళీ పశ్చిమ బెంగాల్ చేసింది కదా. అందుకని కొత్త ముఖ్యమంత్రులు 3 వచ్చారు, పాతోళ్ళు 2. రంగస్వామి మన పుదుచ్చేరి, అట్లా అస్సాంలో విశ్వేశ్వరమ్మ, అంతే కదా. అందుకని ముఖ్యమంత్రులు అందరూ ఏది ప్రతిపక్ష ముఖ్యమంత్రులు తాము వెసులుబాటు ఇచ్చి అప్పుడు అడగండి మీరు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించాలని అంటున్నాను. కేంద్రం తప్పే